హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూర పచ్చెనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ఫస్ట్ మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. అంటే పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా వేగాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. గోంగూర కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే గోంగూర కొంచెం పులుపు తగ్గుతుంది. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మనము ఈ శనగపప్పు గోంగూర చేసేటప్పుడు ఒక గంట ముందే మనకి శనగపప్పు అనేది నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఒక గంట ముందు, గంట కానీ 2 గంటలు కానీ ముందు ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. వీటిని మూత పెట్టేసుకొని కొద్దిసేపు వేయించుకుందాము. అప్పుడు పచ్చిశనగపప్పు అనేది కొంచెం ఉడికిపోతుంది అన్నమాట. ఇలా తెల్ల గోంగూర తీసుకోవాలండి. కూరకి ఎప్పుడైనా మనం తెల్ల గోంగూర తీసుకోవాలి. తెల్ల గోంగూరని శుభ్రంగా కడిగేసి బుట్టకి వేసుకోవాలన్నమాట. ఆ నీళ్ళన్నీ వడవనివ్వాలి. ఇలా పచ్చిశనగపప్పు కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసుకుందాము. ఈ గోంగూర కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అడుగున ఉన్న శనగపప్పు, ఉల్లిపాయలు పైకి వచ్చే వరకు మనం దీనిని మిక్స్ చేసుకోవాలి. ఆకుకూర ఎక్కువ ఉంటుంది, కాకపోతే మగ్గాక తక్కువ అయిపోతుందండి. అందుకని మనం కొంచెం మగ్గాక కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కూర ఉడికాక ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. గోంగూరకి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయి. అంటే తెల్ల గోంగూరకి అంత ఏమీ పట్టదు, కొంచెం కొద్దిగా మామూలు కూరల కంటే కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని గోంగూరని పూర్తిగా ఉడకనివ్వాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో మనం ఎల్లిపాయ కారం వేసుకోవాలి. అంటే కారంలోనే ఎల్లిపాయలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడం కానీ లేదా రోట్లో దంచుకోవడం కానీ చేస్తే ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. ఎల్లిపాయ కారం వేసుకొని గోంగూరని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకుంటే మనకి గోంగూర పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయినట్టే. దీనిలో మనం కావాలనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కూర రెడీ.